హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. దిస్ ఇస్ సూర్య వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వన్నాల రాజు గారు, పీడియాట్రిషియన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, డెంగ్యూ వర్షాకాలం వచ్చిందంటేనే డెంగ్యూ కేసెస్ పెరుగుతాయి. అసలు వర్షాకాలంలోనే డెంగ్యూ ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? యా, ముఖ్యంగా ఈ డెంగ్యూ అనేది బేసికల్లీ మస్కిటోస్ తోటి స్ప్రెడ్ అవుతుంది, అంటే దోమలతోటి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దోమల వ్యాప్తి అంటే దోమల ప్రొపగేషన్ అదంతా కూడా వర్షాకాలంలోనే ఎక్కువగా అవుతుంటుంది. అండ్ డెంగ్యూని స్ప్రెడ్ చేసే దోమ, దాని పేరు వచ్చేసి ఎయిడెస్ ఈజిప్టై అంటాము. అండ్ ఈవెన్ వేరే అదర్ స్పీషీస్ లైక్ ఎయిడెస్ ఆల్బోపింక్టస్ అంటాము. సో ఈ దోమలు డెంగ్యూని స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ వర్షాలు పడతాయో, వర్షపు నీరు ఎక్కడైతే స్టాగ్నెంట్గా ఉంటుందో అక్కడ ఈ దోమలు వాటి ఎగ్స్ గుడ్లు పెట్టడము, అండ్ వాటి నుంచి మళ్ళీ దోమలు స్ప్రెడ్ అవ్వడం, లార్వా నుంచి మళ్ళీ ఇంకొన్ని దోమలు అవ్వడం అనేది ఉంటుంది. ఈ దోమలు డెంగ్యూని స్ప్రెడ్ చేస్తాయి. సో అందుకని ఈ వర్షాకాలంలోనే ఈ దోమలు ఎక్కువ అవడం వల్ల ఈ వర్షాకాలంలోనే ఈ దోమలతోటి స్ప్రెడ్ అయ్యే డెంగ్యూ ఇన్ఫెక్షన్ అనేది వర్షాకాలంలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, అసలు ఈ డెంగ్యూ అంటే ఏమిటి డాక్టర్? ఫంగసా, లేకపోతే బ్యాక్టీరియానా, లేకపోతే వైరసా? సో డెంగ్యూ అనేది ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, డెంగ్యూ వైరస్ అంటాము. దీంట్లో మనకు డెంగ్యూ వైరస్లో కూడా 4 వేరియంట్స్ ఉంటాయి, అంటే 4 సీరోటైప్స్ అంటాం వాటిని. డెంగ్యూ వైరస్ 1, 2, 3, 4. సో 4 టైప్స్ ఆఫ్ డెంగ్యూ వైరసెస్ ఉంటాయి. అండ్ రీసెంట్గా ఆఫ్రికన్ ఫ్యూ కంట్రీస్లో 5th టైప్ ఆఫ్ డెంగ్యూ వైరస్ కూడా వస్తుందని చెప్పారు. బట్ యెట్ ఇట్ ఈస్ టు బి కన్ఫర్మ్డ్, అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బట్ యా, ఫర్ నౌ, ఫర్ ఆల్ అవర్ ప్రాక్టికల్ పర్పసెస్, డెంగ్యూ అనేది 4 టైప్స్ ఆఫ్ వైరల్ డెంగ్యూ వైరసెస్ 4 టైప్స్ ఉంటాయి. సో ఈ డెంగ్యూ వైరల్ తోటి వచ్చే ఇన్ఫెక్షనే డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ డిజీజ్ అనమాట. సో ఎప్పుడైతే డెంగ్యూ వైరస్ ఉన్న దోమ కాటు వేస్తుందో, మస్కిటో బైట్ అవుతుందో, సో అప్పుడు మస్కిటో నుంచి డెంగ్యూ వైరస్ అనేది బాడీ లోపలికి వెళ్తుంది, అలా స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే సిమ్టమ్స్ రావు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో డెంగ్యూ ఒకసారి మస్కిటో బైట్ అయిన తర్వాత అక్కడి నుంచి డెంగ్యూ వైరస్ బ్లడ్ సర్క్యులేషన్ నుంచి వెళ్ళి ఇమ్యూన్ సిస్టమ్కి వెళ్ళి అక్కడ నుంచి బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అసలు? సో డెంగ్యూని మనము 2 టైప్స్ అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్, విచ్ ఈజ్ నాట్ వెరీ డేంజరస్ ఆర్ మైల్డ్ డెంగ్యూ ఆర్ డెంగ్యూ ఫీవర్, ఓన్లీ ఫీవర్ లాగా అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెంగ్యూ విత్ సివియర్ సిమ్టమ్స్, డెంగ్యూ విత్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ అయ్యి అదర్ ఆర్గన్ సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండే డెంగ్యూ, సివియర్ డెంగ్యూ అని కూడా అనుకోవచ్చు. సో ఫస్ట్ మైల్డ్ డెంగ్యూలో ఏంటంటే కేవలం ఫీవర్ లాగా, అంటే లైక్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్, కోల్డ్ లాగా అట్లాగా ఫీవర్ రావడము, మైల్డ్ హెడేక్, మైల్డ్ బాడీ పెయిన్స్ ఉండడము, 2-3 డేస్ ఉండి ఆ తర్వాత నార్మల్ అయిపోవడం. దట్ ఈస్ లైక్ రెగ్యులర్ డెంగ్యూ ఫీవర్ వితౌట్ ఎనీ వార్నింగ్ సైన్స్ అంటాం అనమాట. అంటే కాంప్లికేషన్స్ ఏం లేకుండా నార్మల్ డెంగ్యూ ఫీవర్. సో డెంగ్యూ ఇన్ఫెక్షన్స్లో ఎక్కువ శాతం ఇలాంటి నార్మల్ డెంగ్యూసే ఉంటాయి, అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లం, పెద్దగా ఇబ్బంది పెట్టకుండా జస్ట్ ఒక ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్ వచ్చి విత్ ఇన్ ఫ్యూ డేస్ అది మెల్లిగా తగ్గిపోతుంది. ఈ డెంగ్యూ అందరిలో సేమ్ ఉంటుందా డాక్టర్ గారు? పిల్లల్లో వేరే విధంగా ఉంటుందా? డెంగ్యూ పిల్లల్లో కొంచెం సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా 1 year లోపు పిల్లల్లో ఇది చాలా సివియర్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే డెంగ్యూ ఇన్ఫెక్షన్ అనేది ఒక సైంటిఫిక్ బేసిస్లో ఏమంటే డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఎన్హాన్సింగ్ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఒకసారి డెంగ్యూ ఇన్ఫెక్ట్ అయితే బాడీ డెంగ్యూ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోగా డెంగ్యూని పెంచే యాంటీబాడీస్ని బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఒక ట్రిక్కీ విషయం అనమాట. సో వేరే వైరసెస్ నుంచి ఎలాగైతే బాడీ ప్రొటెక్షన్ చేస్తుందో, బట్ ఈ కేసులో డెంగ్యూని ఇంకొక డెంగ్యూ వైరస్ నుంచి ఇన్ఫెక్షన్ పెరిగేలాంటి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా చిన్న పిల్లల్లో లెస్ దాన్ 1 year వాళ్ళల్లో తల్లి నుంచి వచ్చిన యాంటీబాడీస్ వల్ల కూడా ఈ డెంగ్యూ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకని లెస్ దాన్ 1 year కిడ్స్, 1 year లోపు చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఎప్పుడైతే డౌట్ఫుల్గా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టు డెంగ్యూ నార్మల్ ఫీవర్ ఉంటే కేవలం ఫీవర్, బాడీ పెయిన్స్, మైల్డ్ ర్యాష్ అలాగా ఉంటుంది. అదే డెంగ్యూ సివియర్ అయిందనుకోండి, వేరే సిమ్టమ్స్ లైక్ సివియర్ ఫీవర్ అండ్ సివియర్ బ్యాక్ పెయిన్, అండ్ దీన్ని మనం బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాము. అంటే
బొక్కలు విరిచినంతగా నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ర్యాషెస్ కూడా చాలా డిఫరెంట్ టైప్, అంటే మొత్తం కందిపోయినట్టుగా ర్యాష్ రావడము, అండ్ ఒక్కొక్కసారి చిన్న చిన్న డాట్స్ పెటికి అంటాం, పెటికేల్ ర్యాష్ రావడము, అండ్ అదే సివియర్గా ఉన్నప్పుడు ఇంటెస్టైన్ లోపలికి బ్లీడింగ్ అవ్వడము, దానివల్ల బ్లాక్ కలర్ మోషన్ రావడము, అండ్ ఎప్పుడైతే కిడ్నీస్ పైన దెబ్బతింటుందో అప్పుడు యూరిన్ తక్కువ రావడము. సో ఇటువంటి చాలా సిమ్టమ్స్ అనేవి అయితే ఉంటాయి. సో ఎస్పెషల్లీ సివియర్ డెంగ్యూలో ఈ సిమ్టమ్స్ ఉంటాయి. నాన్ సివియర్ డెంగ్యూలో కేవలం ఫీవర్ అట్లాగా ఉంటుంది. అండ్ లెస్ దాన్ 1 year కిడ్స్ అయితేనేమో వాళ్ళలో సివియారిటీ ఎక్కువ ఉండే అవకాశం, సివియర్ డెంగ్యూ ఉండే అవకాశం ఎక్కువగా మనం పిల్లల్లో చూస్తాం. డెంగ్యూ వస్తే లైఫ్ రిస్క్ అవుతుందా డాక్టర్ గారు? యా, సో మనకు జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం ఒక అందాజా నెంబర్ లాగా చెప్తాను. 10 మంది పిల్లల్లో డెంగ్యూ వచ్చిందనుకోండి, ఆల్మోస్ట్ 7 kids వితౌట్ ఎనీ ఇష్యూ జస్ట్ ఓపీలో నుంచే జస్ట్ ఫీవర్ లాగా వచ్చి ఫీవర్ మెడికేషన్స్ తోటి తగ్గిపోతుంది. ఏది 10 members-లో 7 members, అంటే అప్ టు 70%. ఒక 20% ఆఫ్ ద చిల్డ్రన్, అంటే 10 మందిలో ఒక 2 kids కొంచెం సిక్ అవ్వచ్చు, అంటే సివియర్ డెంగ్యూ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సంథింగ్ లైక్ WBC పడిపోవడం, ప్లేట్లెట్స్ పడిపోవడం, బ్లీడింగ్ అవ్వడము, బ్లాక్ కలర్ మోషన్, అండ్ హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం పడడము, ఐసీయూలో అవసరం పడడము, బీపీ తగ్గిపోవడము, ఇటువంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ లెస్ దాన్ 10% ఆఫ్ ద కేసెస్, అంటే 10 మందిలో ఎవరైనా ఒకరికి కానీ అంతకన్నా తక్కువ కానీ వాళ్ళకి లైఫ్ రిస్క్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ బాడీ సిస్టమే ఆ డెంగ్యూ ఇన్ఫెక్షన్కి చాలా సివియర్గా రెస్పాండ్ అయిపోతుంది. అండ్ వాళ్ళకి మనం ఎంత సపోర్టివ్ ట్రీట్మెంట్, ఎంత సపోర్టివ్ కేర్ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి మనము ప్రాణాలు కాపాడలేకపోవచ్చు. సో అందరిలో లైఫ్ రిస్క్ అంటే ఇట్ ఈస్ నాట్ సో, అందరికీ లైఫ్ రిస్క్ కాదు. బట్ ఇన్ లెస్ దాన్ 10% ఆఫ్ ద కేసెస్ లైఫ్ రిస్క్ ఉండే అవకాశం అయితే ఉంటుంది, ఎస్పెషల్లీ పిల్లల్లో, దట్ టు 1 year లోపు పిల్లల్లో. సో అందుకని ఎప్పుడైతే మనకి సిమ్టమ్స్ అంటే ఫీవర్ విత్ ర్యాషెస్, బ్లాక్ కలర్డ్ మోషన్ కానీ, కాలు చేతులు వాపులు రావడం కానివ్వండి, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా మనం టెస్ట్ చేసుకోవడం బెటర్. అండ్ క్లినికల్గా కండిషన్ని బట్టి అవసరం అనుకుంటే అడ్మిషన్ అవ్వడము, ఐసీయూలో మానిటర్ చేసుకుంటుండడము, అండ్ వాళ్ళ ప్లేట్లెట్స్ కనుక మరీ తక్కువ అయినట్టయితే ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఉండడము, అండ్ కోయాగులోపతి అంటాం, అంటే రక్తం గడ్డ కట్టే ఎబిలిటీని పోతుంది అనమాట ఒక్కొక్కసారి సివియర్ ఇన్ఫెక్షన్స్లో. సో అటువంటి కేసెస్లో ప్లాస్మా ఎక్కించడము, లేదంటే క్రయోప్రెసిపిటేట్ అంటాము, అవి ఎక్కించడము, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం పడవచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టుగా మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఒక్కొక్కసారి లెస్ దాన్ 10% ఆఫ్ ద కేసెస్, ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్లో మనము లైఫ్ సేవ్ చేయలేకపోవచ్చు. ఇంట్లో ఉండి మెడికేషన్ తీసుకోవచ్చా డాక్టర్ గారు డెంగ్యూ వచ్చినప్పుడు? లేదు, అంటే మనకు ఇది దిస్ ఈజ్ నాట్ లైక్ ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అంటే మనకు టైఫాయిడ్ వచ్చింది, లేదంటే టైఫాయిడ్కి పలానా సెఫిక్సిమ్ యాంటీబయాటిక్ ఉంది, ఇది వేసుకుంటే సరిపోతుంది, లేదంటే రెస్పిరేటరీ బ్యాక్టీరియా ఉంది, అమాక్సిలిన్ వేసుకుంటే సరిపోద్ది అనేటట్టుగా ఇది 1-to-1 మెడికేషన్ ఉండే డిజీజ్ కాదు ఇది. ఒకవేళ సిమ్టమ్స్ ఎక్కువ సివియర్గా లేవు, అదర్వైజ్ చైల్డ్ బాగానే ఉన్నాడు అనుకుంటే మనం ఓపీ బేసిస్లో వాళ్ళని ఇంట్లోంచి ఓఆర్ఎస్ అది తీసుకుంటూ, ఫీవర్కి పారాసిటమాల్ మెడికేషన్స్ ఇస్తూ, అండ్ అదర్ సపోర్టివ్ మెడిసిన్స్ లైక్ జింక్ కానివ్వండి, లేదంటే ప్రోబయోటిక్ కానివ్వండి, అవన్నీ ఇస్తూ మానిటర్ చేసుకుంటూ, ఇంట్లో నుంచి మనం డైలీ బేసిస్లో అవసరం అనుకున్నప్పుడు బ్లడ్ టెస్ట్ అవి చేసుకుంటూ, ఇన్ఫెక్షన్ పెరుగుతుందా తగ్గుతుందా అని చూసుకుంటూ మనం మానిటర్ చేయొచ్చు. కానీ అది పేషెంట్ యొక్క పీడియాట్రిషియన్ వాళ్ళని చూసి మనం డిసైడ్ చేయాలి. సో అందరికీ కూడా సేమ్ ప్రిన్సిపల్స్ అనేవి మనకు వర్తించవు. సో వాళ్ళ కండిషన్ని బట్టి ఒకవేళ స్టేబుల్ ఉంటే మనం ఇంట్లో నుంచి మనము మెడికేషన్స్ తీసుకుంటూ మానిటర్ చేయొచ్చు. అన్స్టేబుల్ అనిపించిన బీపీలో కానీ అదర్ ఇష్యూస్ ఉన్నా కూడా మనము హాస్పిటల్లో ఇన్పేషెంట్గా అంటే అడ్మిట్ అయ్యి మనం ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. ఈ డెంగ్యూ వచ్చినప్పుడు ఏ బాడీలో ఏ పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది డాక్టర్ గారు? యా, డెంగ్యూ వైరస్ ఇది ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరస్. ఇది ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ అనుకోండి, కేవలం లివర్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. బట్ డెంగ్యూ అలా కాదు. డెంగ్యూ బాడీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బ్లడ్ వెజల్స్ పైన, అంటే రక్తనాళాల పైన ముఖ్యంగా, అండ్ సెకండ్ లివర్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఈ డెంగ్యూ వైరస్ ఒకసారి బ్లడ్ వెజల్స్ అనేవి మనకు ట్యూబ్స్ లాగా ఉంటాయి. సో ఒకసారి వైరస్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ట్యూబ్ లోపల ఉండే లైనింగ్ని అది ఇన్ఫెక్ట్ చేసినప్పుడు డిస్రప్ట్ అయిపోతుంది అనమాట. సో బ్లడ్ వెజల్ లోపల ఉండాల్సిన బ్లడ్ ప్లాస్మా కాస్త సీప్ అయిపోతూ ఉంటుంది, బ్లడ్ వెజల్ నుంచి లోపలికి వెళ్ళిపోయి, అందుకనే మనుషులు వాపు వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని మనము వాస్క్యులర్ లీకేజ్ అంటాము, అండ్ ఎక్స్ట్రా వాసేషన్ అంటాం అనమాట. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళ
బీపీ తగ్గడము, బీపీ పడిపోవడము, ఇంకా సివియర్ సిక్ అవ్వడము, ఉబ్బిపోవడము, పొట్టలో నీరు చేరడము, చెస్ట్ లంగ్స్లో ప్లూరల్ ఎఫ్యూజన్స్ అని నీరు చేరడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, రక్తనాళాలని ఎఫెక్ట్ చేయడం వల్ల. అండ్ అదర్ సిమ్టమ్స్ లైక్ లివర్ని ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేసినప్పుడు మనకు హెపటైటిస్, జాండిస్ రావడము, హార్ట్ని ఎఫెక్ట్ చేస్తే మయోకార్డైటిస్ రావడము, బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తే ఎన్సెఫలైటిస్, డెంగ్యూ ఎన్సెఫలైటిస్ రావడము, ఇవన్నీ కూడా సివియర్ కేసెస్లో మనము చూస్తూ ఉంటాం అనమాట. సో డెంగ్యూ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ రెగ్యులర్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్, అది చాలా సివియర్గా ఎఫెక్ట్ చూపెట్టగలిగే అండ్ మల్టిపుల్ సిస్టమ్స్ని ఇన్వాల్వ్ చేయగలిగే ఒక డేంజరస్ వైరస్ అని చెప్పొచ్చు. డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా, సో బేసికలీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా డెంగ్యూ ఈ వైరస్ అనేది మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మస్కిటోస్ని మనం అరికట్టగలిగితే డెంగ్యూ స్ప్రెడ్ని మోస్ట్లీ మనము స్టాప్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు వాటర్ స్టాగ్నేటెడ్ ప్లేసెస్లో ఎక్కడైతే మస్కిటోస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయో వాటర్ స్టాగ్నేషన్ని లేకుండా చూసుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ టు మనకి రైనీ సీజన్స్లో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సంథింగ్ లైక్ ఇప్పుడు రోడ్స్ పక్కన ఉండే ఒక చిన్న గుంతలు కానివ్వండి, పక్కన ఉండే నాలాలు కానివ్వండి, అవన్నీ ఫ్లోయింగ్ ఉండాలి, స్టాగ్నేషన్ ఎప్పుడు ఉండకూడదు. అండ్ ఓపెన్ వెజల్స్ కానివ్వండి, ఒక్కొక్కసారి మనకు రూఫ్ పైన, టెర్రస్ పైన కొన్ని వాడి పడేసిన ఫ్లవర్ పాట్స్ కానివ్వండి, లేదంటే టైర్స్ కానివ్వండి, ఇవన్నీ వాటిలో ఎప్పుడైతే వాటర్ కలెక్ట్ అయి ఉంటుందో వాటిల్లో మనకు ఈ డెంగ్యూ స్ప్రెడ్ చేసే మస్కిటోస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని అటువంటి నీటి నిలువల్ని మనము అరికడితే మనం డెంగ్యూ స్ప్రెడ్ని స్టాప్ చేయొచ్చు. అండ్ ఎక్కడైతే మనకు ఇట్ ఈస్ ఇంపాసిబుల్, చాలా బిగ్ లార్జ్ బాడీస్ ఉన్నాయి అనుకోండి, వాటర్ని తీసేయడం మనకు వీలు కాని చోట్ల మనకు యాంటీ మస్కిటో రెపెల్లెంట్స్ అనేవి మనం పెట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ సెల్ఫ్ ప్రొటెక్షన్కి వచ్చేసి ఎవ్రీ హౌస్, ప్రతి ఇంట్లో కూడా మనకు పడుకునే అప్పుడు మనకు దోమతెరలు కంపల్సరీ వాడాలి. డోర్స్ అండ్ విండోస్ కూడా ఆల్వేస్ క్లోజ్డ్ విత్ మస్కిటో నెట్స్ అనేది అయితే కంపల్సరీ ఉండాలి. సో దీంతో మనము డెంగ్యూ రాకుండా మనము చూసుకోవచ్చు. మస్కిటో బైట్స్ని అవాయిడ్ చేస్తే డెంగ్యూ రాకుండా మనము ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ గారు, డెంగ్యూ వచ్చినప్పుడు పపాయ, కివి ఇవి తీసుకుంటూ ఉంటారు కదా, ఇవి ఎంతవరకు ప్లేట్లెట్స్ని పెంచుతాయంటారు? సో సైంటిఫిక్గా చెప్పాలంటే 1-to-1 స్టడీలో చూస్తే ఈ పపాయ లీవ్స్ కానివ్వండి, కివి కానివ్వండి, ప్లేట్లెట్స్ని ఇమీడియట్లీ పెంచినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. బట్ యాజ్ ఎ మెజర్, పపాయ యాజ్ ఎ ఫ్రూట్ ఆర్ కివి యాజ్ ఎ ఫ్రూట్, దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్. బట్ డెంగ్యూ వచ్చినప్పుడు మనం అది ఇవ్వడం వల్ల వెంటనే పెరుగుతామని అనుకోవడం జ్యూస్ అనేది తీసుకుంటూ ఉంటారు. లేదు, దట్ విల్ నాట్ హెల్ప్. పపాయ లీవ్స్ నుంచి ఉండే ఒక ఎక్స్ట్రాక్ట్, కరికా పపాయ నుంచి వచ్చే ఒక ఎక్స్ట్రాక్ట్ కొంతవరకు మనకు హెల్త్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది తప్ప పపాయ లీఫ్ జ్యూస్ తీసుకున్న వెంటనే ప్లేట్లెట్స్ పెరగడం అనేది అది అపోహ. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ప్యూర్లీ అన్సైంటిఫిక్ అండ్ ఐ డు నాట్ రికమెండ్ టు ఎనీ ఆఫ్ ద వ్యూవర్స్, ఎనీ పేషెంట్స్. డెంగ్యూ గురించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే.